మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. ఈ సినిమా ఇప్పటికే చాలా షూటింగ్ జరుపుకుంది. స్టూడెంట్గా కనిపిస్తాడు హీరో. అందుకోసం డెహ్రాడూన్లో షెడ్యూల్ చేశారు. అమెరికాలో బిజినెస్ టైకూన్గా కనిపిస్తాడు. అక్కడ షెడ్యూల్ కూడా ఫినిష్ చేశారు. ఇండియాలోని పల్లెకొచ్చి రైతులకు బాస్ట్గా నిలిచి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే పని పెట్టుకుంటాడు. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు. అక్కడ చాలా కాలంగా షూట్ చేస్తున్నారు. ఓ భారీ పాట కూడా చిత్రీకరించేశారు. ఇంత ఫాస్ట్గా చేస్తున్నా ఇంకా విడుదల డేట్ మీద మీమాంస తప్పడం లేదు. ఏప్రిల్ 19 లేదా 26 అనే 2 డేట్ల మధ్య ఊగిసలాడుతుంది. దీంతో బయర్ల సర్కిళ్లలో ఈ సినిమా వ్యవహారంపై గుసగుసలు మొదలయ్యాయి. మహర్షి సినిమా ఓవర్ బడ్జెట్ అవుతోందని ఒక టాక్ వినిపిస్తోంది. అదంత సమస్య కాదు, కానీ సినిమా బాగా స్లో నెరేషన్ గా వచ్చిందని మరో టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా మొత్తం పూర్తి చేసి ఫైనల్ కట్ తర్వాత అన్ని విధాలా చూసుకుని అవసరమైతే రీషూట్లు పెట్టుకుని ఆపైనే విడుదలకు వెళ్లాలి అని యూనిట్ టాప్ పీపుల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే మరో 100 రోజులకు అవతల కానీ డేట్ డిసైడ్ కావడం లేదని తెలుస్తోంది. సినిమాకు వాస్తవానికి 3 నిర్మాతలు: పీవీపీ, అశ్విని దత్, దిల్ రాజు. అయితే దిల్ రాజు మినహా మిగిలిన వారు సినిమా నిర్మాణ వ్యవహారాలు పట్టించుకోవటం లేదు. కేవలం దిల్ రాజు మాత్రమే అన్నీ చూసుకుంటున్నారు. ఆయన సినిమాల డేట్ ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తారు. ఇటు వారం అటు 2 వారాలు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. అలాగే దగ్గరలో పోటీ వచ్చే సినిమాలు లేకుండా చూస్తారు. మరి మహర్షి సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.